హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను మంత్లీ గ్రాసరీ షాపింగ్ కోసం డీమార్ట్కి వెళ్ళానండి. సో నేను మంత్లీ గ్రాసరీ షాపింగ్ ఎలా చేస్తాను, ఏమైనా టిప్స్ పాటిస్తే అవి ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సూపర్ మార్కెట్స్లో ఎక్కువగా మనం స్టఫ్ అంతా పర్చేస్ చేసుకుని తెచ్చుకోకుండా, మనం అనవసరంగా ఖర్చు పెట్టకుండా వైజ్గా ఎలా షాప్ చేయాలి, సో ఇలాంటివన్నీ మీతో డిస్కస్ చేద్దామని ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను డీమార్ట్లో ఎవ్రీ మంత్ మ్యాక్సిమం రిలయన్స్కి అయితే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు డీమార్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తున్నాం. ఎక్కడైనా సరే మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మనం ఎక్కువ స్టఫ్ని తీసుకోకుండా కరెక్ట్గా మనం అనుకున్న బడ్జెట్లో షాప్ చేసుకుని రాగలం. సో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఆల్రెడీ మీరు ముందు చూసారు కదండి. సో నేను డీమార్ట్కి మంత్లీ గ్రాసరీ షాపింగ్ కోసం వెళ్ళాను. సో నా షాపింగ్ ఎలా చేస్తాను ఏంటి, మంత్లీ గ్రాసరీస్ తీసుకోవడానికి నేను ఎలాంటి స్కిల్స్ పాటిస్తాను, స్కిల్స్ అని చెప్పచ్చు, లేదంటే టిప్స్ అని చెప్పచ్చు. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఆల్రెడీ షాపింగ్ అంతా జనరల్గా ఎలా నార్మల్గా చూపించాను కదా మీకు. సో దాని తర్వాత నేను ఏమైతే షాప్ చేసుకుని వచ్చానో అవన్నీ మీతో చూపిద్దామని ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చేసాను. సో ఇవన్నమాట, ఇవి నేను షాపింగ్ చేసినవి. సో ఇవి మా మంత్లీ గ్రాసరీస్. సో యాక్చువల్గా ఈ గ్రాసరీస్ అన్నిటికీ నాకు సమ్ బిల్ ఎక్కడ ఉండాలి, బట్ నాకు గుర్తుంది. ఎస్, దొరికేసింది బిల్ అయితే. సో 2050 రూపీస్ అయిందండి. ఇక్కడ కనిపించకపోవచ్చు. సో నాకు ఈ గ్రాసరీస్ అంతటికి 2050 రూపీస్ అంటే 2000 రూపీస్ అయిందనమాట. సో నేను తీసుకున్న టోటల్ ఐటమ్స్ వచ్చేసి 34 ఐటమ్స్ తీసుకున్నాను. సో దానికి నాకు 2050 రూపీస్ అయితే అయింది. సో నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్న 2000 రూపీసే అవ్వడానికి కారణం ఏంటంటే క్వాంటిటీ అండి. నేను యాక్చువల్గా 1 మంత్కి మాత్రమే తీసుకుంటాను. సో అంటే మనం కందిపప్పు కానీ మినపప్పు, సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎక్కువగా తీసేసుకున్నాం అనుకోండి డీమార్ట్ లాంటి ప్లేసెస్లో మనకి ఎక్కువ రోజులు రావన్నమాట. అవి అంటే పురుగులు పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో పాడైపోతాయి అన్నమాట. సో అలా కాకుండా ఉండాలంటే మనం మంత్లీ ఎలాగో వెళ్తాం కదా. సో అందుకని తక్కువగా ఆ మంత్కి కావాల్సినట్టు మాత్రమే తెచ్చుకున్నాం అనుకోండి. సో మనకి ఈజీగా మంత్ అంతా లాంగ్ లాస్టింగ్ వచ్చేస్తాయి. దాంతోపాటు ఇంకేమైనా మిగిలితే కొంచెం నెక్స్ట్ మంత్కి యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా హెవీగా ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాం అనుకోండి, అనవసరంగా పాడై మళ్ళీ వాటిని ఎండలో పెట్టుకుని ఎండబెట్టి చాలా పని తిప్పలేవి ఉంటాయి. సో అలా ఏం చేయకుండా ఉండాలంటే మినిమంగా తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఇదొక టిప్ అని చెప్పచ్చు. ఇలా నేనైతే ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటానండి. జనరల్గా ఎవ్రీ మంత్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను వెళ్ళినప్పుడల్లా. సో ఇలా కావాల్సిన మాత్రమే తెచ్చుకుంటాను. యాక్చువల్గా మంత్లీ గ్రాసరీస్కి మేమైతే ఇంతకుముందు 1500 రూపీస్ కేటాయించేవాళ్ళం. తర్వాత ఇప్పుడు రేట్స్ చాలా పెరిగిపోయాయి కదండి, అసలు దారుణంగా పెరిగిపోయాయి. కాబట్టి అది 2000 అయిపోయింది. ఒక్కొక్క మంత్ 2500 అవుతుంది, ఒక్కొక్క మంత్ 2000 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్లో తెచ్చిన గ్రాసరీస్లో కొన్ని అయితే ఖచ్చితంగా మిగులుతాయి కదండి. సో నెక్స్ట్ మంత్కి అవి కొన్ని సరిపోతాయి. కాబట్టి నెక్స్ట్ మంత్ అవి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం. కాబట్టి 2000 అవుతాయి. అంటే 500 రూపీస్ అలాగా తగ్గడం పెరగడం అనేది జరుగుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఈ 2000 రూపీస్ బడ్జెట్ని అయితే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకుంటాం. సో దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, జనరల్గా మనం సూపర్ మార్కెట్ కంటే డీమార్ట్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాం అనుకోండి. సో చాలా ఐటమ్స్ మనకి అట్రాక్టివ్గా కనిపించేస్తుంటాయి. సో అవన్నీ చూసి తీసుకున్నాం అనుకోండి, ఇంకా మన బిల్లు గ్యారంటీగా చాలా ఎక్కువైపోతుంది. సో అలా కాకుండా దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, మనం జనరల్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది. నేనేం చేస్తానంటే ఎప్పుడు గ్రాసరీస్ అయిపోయినా ఒక లిస్ట్లో నోట్ చేసుకుంటూ ఉంటాను, చిన్న బుక్ పెట్టుకుని. సో అలా అయినా చేసుకోవచ్చు, చాలామంది అలానే చేస్తారు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో అలా బుక్లో ప్రిపేర్ చేసుకుని ఉంచుకుని లాస్ట్లో మనం నెక్స్ట్ డే వెళ్తాం అనగా ఈరోజు మొత్తం సార్ట్ అవుట్ చేసుకుని అసలు ఏంటి, ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయి, ఏమేమి అయిపోయాయి, సో ఏమేమి నెక్స్ట్ మంత్కి కూడా మనకి వస్తాయి, హాఫ్ వస్తాయా లేదంటే మంత్ అంతా వస్తాయా మనకి తెలుస్తాయి కదా. సో అవన్నీ కూడా క్వాంటిటీ వైజ్గా రాసేసుకున్నాం అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే, ఏదైతే మనకి మోస్ట్ ఇంపార్టెంటో అది మన లిస్ట్లో ముందు రాసుకోవాలి. అలా కాకుండా అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్న ముందు రాసుకుని తక్కువ క్వాంటిటీ ఉన్న తర్వాత రాసుకుంటూ వెళ్ళామనుకోండి. సో ఎక్కువ క్వాంటిటీ ముందు తీసేసుకుంటాము, దాని తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఉన్నవి నెక్స్ట్ తీసుకుంటూ వస్తాం. సో అలా ఈ లిస్ట్ని ఫాలో అవుతూ రావడం వల్ల ఇప్పటికే 2 గంటలు ఖచ్చితంగా అయిపోద్ది. ఈ లిస్ట్ అంతా చూసుకుని వెతుక్కుని మనకు కావాల్సినవి తెచ్చుకునేలాగా.
సో తర్వాత మనకి మన ఎనర్జీ అంతా అయిపోతుంది అనమాట. కాబట్టి సగం షాపింగ్ వైపు వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే లిస్ట్లో ప్రిపేర్ చేసినవి మాత్రమే తీసుకోవాలని ఒకటి ఫిక్స్ అయిపోయి వెళ్ళామనుకోండి, 1-2 ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు, కానీ మరి ఒక 10-15 ఐటెంలు ఎక్స్ట్రా అయితే తీసుకోకుండా రావచ్చు అనమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో చూపించేస్తాను. దాంతోపాటు ఇవి తీసుకున్నప్పుడు నేను ఏమైనా ఒకవేళ టిప్స్ పాటిస్తే అవి కూడా చెప్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ సేమియా అండి. సో ఇది చాలా మందికి తెలుసు. సో ఇది మనకి బై 1 గెట్ 1లో వచ్చిందండి. ఇది కూడా నేను యాక్చువల్గా ఏంటంటే లాస్ట్లో చూశాను, అంటే సమ్ కౌంటర్ దగ్గర అట్లా చూశాను, కాబట్టి ఇంకా నాకు షూట్ చేయడం అవ్వలేదన్నమాట. సో బై 1 గెట్ 1 అనే వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ముందే. సో అందుకే నాకు షూట్ చేయడం అవ్వక నేను ఈ ఐటమ్స్ అయితే పెట్టలేదు. ఈ సేమియా కూడా మనకి బై 1 గెట్ 1లోనే ఉందండి. సో దీని కాస్ట్ కూడా 37 రూపీస్, అంటే 35 రూపీస్ సంథింగ్ అట్లా పడింది. సో 35 రూపీస్కి 2 వస్తున్నాయి కదా, సో అందుకని తీసుకున్నాను. సో చాలామంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే బై 1 గెట్ 1లో వచ్చే ఐటమ్స్ అన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయేవి, లేదంటే కనుక ఓల్డ్ స్టాక్ ఇలా అని చెప్తుంటారు కదా. సో అలా కొన్ని బ్రాండ్స్ మాత్రమే మంచిది, అన్ని బ్రాండ్స్ మంచివి కాదని చెప్తుంటారు కదా. సో నేనైతే దాన్ని అంతలా ఏకీభవించనండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనకి బై 1 గెట్ 1లో వచ్చాయి కరెక్టే. ఇప్పుడు మనం ఎక్స్పైరీ డేట్ చూసుకొని దీనికి ఇప్పుడు పైన ఆల్రెడీ మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని చూసుకుని పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 మంత్స్ దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రాగా. అలా కాకుండా అయిపోతుంది అనుకుంటే మనం తీసుకోకూడదు. సో 2-3 మంత్స్ ఉందనుకోండి, మనం తెచ్చుకున్న తర్వాత నేను చెప్పాను కదా 1 మంత్కి మాత్రమే గ్రాసరీస్ తీసుకొస్తాను నేను. అంతకు మించి నెక్స్ట్ మంత్కి ఒకవేళ ఉంటాయి, లేదంటే లేదు, అది కూడా చెప్పలేమన్నమాట. సమ్ టైమ్స్ ఉంటాయి, సమ్ టైమ్స్ ఉండవు, కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగా ఉన్నప్పుడు మనం బై 1 గెట్ 1 ఐటమ్స్ కూడా తెచ్చుకోవచ్చు. నేనైతే అలానే ప్రిఫర్ చేస్తాను. అలా ఏంటంటే మనం వెతుక్కొని నీట్గా దానికి ఎక్స్పైరీ డేట్ ఏదైతే మనకు కొంచెం ఎక్స్టెండెడ్గా ఉందో అది మాత్రమే తీసుకుంటే మనకి మనీ సేవ్ అవుతాయి. దాంతోపాటు ఇలా ఏ ఐటమ్ తీసుకున్నా మనకి హెల్తీగా తీసుకున్న ఫీల్ అయితే ఉంటుంది. దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు చూసుకోకుండా అది జస్ట్ మనకు ముందు కనిపించేది పిక్ చేసుకుని వచ్చేసాం అనుకోండి, సో అప్పుడు మనం తర్వాత అవి తీసుకోవడం వల్ల మన హెల్త్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా బై 1 గెట్ 1 ఐటమ్స్ కానీ ఆఫర్లో ఉన్న ఐటమ్స్ కానీ ఏం తీసుకున్నప్పటికీ మనం ఫస్ట్ చూసి అసలు దాని ఎక్స్పైరీ డేట్ ఏంటంటే మనం దాన్ని ఎన్ని రోజులు యూజ్ చేస్తాం, అంటే 1 మంత్లో మన ఇంట్లో అది అయిపోతుందా, లేదంటే 2 మంత్స్ 3 మంత్స్ వరకు లాంగ్ లాస్టింగ్గా వస్తుందా. సో ఒకవేళ 2-3 మంత్స్ వస్తే దానికి ఎక్స్పైరీ డేట్ అప్పటి వరకు ఉందా, ఒకవేళ ఉంటే పర్వాలేదు తీసుకోవచ్చు, లేదనుకోండి సో అప్పుడే దాన్ని అక్కడే స్కిప్ చేసేసామంటే మనకి ఆ థాట్ అనేది ఉండదన్నమాట. సో అలా నేను బై 1 గెట్ 1 ఐటమ్స్ అయితే చూస్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. జనరల్గా బయట కూడా దొరుకుతాయి, కాకపోతే ఏంటంటే నార్మల్గా అక్కడ కనిపించింది కదా అని తీసేసుకున్నా. ఎక్కడైనా సరే మళ్ళీ షాప్కి వెళ్ళి పర్చేస్ చేసి టైం అంతా ఉండకపోవచ్చు కదా, అందుకనే సో తీసుకున్నాను ఇలా అయితే ఈ బ్రెడ్ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఈ డిష్ వాషింగ్ బార్ అనమాట. సో ఇది కూడా నాకైతే ఖచ్చితంగా 1 మంత్కి ఒక 5 డేస్ ఎక్స్ట్రానే వస్తుంది, కానీ తక్కువైతే రాదండి డిషెస్ వాష్ చేసుకోవడానికి. సో అందుకని ఈ ఎక్సో రౌండ్ మాత్రం నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. అంతేగాని సోప్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ సోప్స్ త్వరగా అయిపోతే కరెక్ట్గా మంతే వస్తుంది, మంత్ కన్నా ఎన్ని రోజులు వస్తాయి నేను క్యాల్కులేట్ చేయడం అవ్వదు అనమాట. అందుకని ఇది మాత్రం ప్రిఫర్ చేశాను అనుకోండి, మనీకి మనీ సేవ్ అవుతాయి, దాంతోపాటు ఇది కూడా కరెక్ట్గా 1 మంత్ వస్తుంది. కాబట్టి నాకు దీంతో ఇంకా ఈ టాపిక్ ఉండదన్నమాట, ఇది అయిపోతుందన్న భయం అయితే ఉండదు. అందుకని ఈ ఎక్సో రౌండ్ మాత్రం ప్రిఫర్ చేస్తాను. సో దాంతోపాటు ఇందులో స్క్రబ్బర్ కూడా స్పాంజ్ స్క్రబ్బర్ ఇస్తారు, కాబట్టి మనం అది కూడా ఈ మంత్ కొనాల్సిన అవసరం ఉండదు. నేను ఎప్పుడు స్పాంజ్ స్క్రబ్బర్ కొనను, సో దీనిలో వచ్చేది యూజ్ చేసేస్తాను. స్టీల్ స్క్రబ్బర్ మాత్రం కొనుక్కుంటాను. సో ఇక్కడ కూడా మనకు కొంత సేవ్ అయినట్టే కదా, అందుకని ఇది ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ క్లిప్స్ అండి. సో ఇవన్నమాట, ఇవి తీసుకున్నాను. ఇవి 30 రూపీస్ అట్లా పడ్డాయి. ఈ షీట్ అంతా క్వాలిటీ బాగున్నాయని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసా. నెక్స్ట్ వచ్చేసి పాస్తా. సో ఈ పాస్తా తీసుకున్నాను. సో ఇది కూడా 50 రూపీస్ అయితే నాకు ఆఫర్లోనే వచ్చిందండి. సో తక్కువే పడింది, 35 అట్లా పడినట్టుంది. ఇది కూడా ఆఫర్లోనే వచ్చింది. సో నెక్స్ట్ ఈ హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. సో ఈ 2 బ్యాండ్స్ వచ్చేసి 30 రూపీస్. సో ఈ 2 కప్స్ తీసుకున్నానండి, స్టీల్ కప్స్. ఈ మధ్య ఈ కప్స్ అంటే నార్మల్గా పగలగొట్టడం ఎక్కువైపోతుంది అనమాట, అందుకని ఈ 2 ఉన్నాయనుకోండి. సో రెగ్యులర్గా ఇవి యూజ్ చేసి ఎప్పుడైనా నార్మల్ కప్స్ యూజ్ చేయొచ్చు అన్న థాట్తో ఇవి తీసుకున్నాము. సో ఇది ఈచ్ వన్ వచ్చేసి 60 రూపీస్ పడింది, బట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగున్నాయి. సో అందుకని ఈ 2 తీసుకున్నాం. ఎక్సెస్ ఐటమ్స్ అని చెప్తాను కదా 1-2 అని, ఆ 1-2లో ఇది చేరింది.
నెక్స్ట్ వచ్చేసి ఇదిను ఆ క్లిప్స్ అనమాట. సో అలా 1-2 తీసుకుంటే మనకి అవసరం అనిపించింది మాత్రమే తీసుకోవాలనుకున్నాం అనుకోండి, సో ఆ 1-2లో కూడా ఇలా యూస్ఫుల్ ఐటమ్స్ వస్తాయి. అలా కాకుండా అనవసరమైన అన్నీ వెతికేసుకోకుండా ఉండాలంటే లిస్ట్ మాత్రం కంపల్సరీ. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సోప్స్. ఇవి మైసూర్ శాండిల్ సోప్స్ తీసుకుంటాం మేము ఎప్పుడు. సో ఇవి 3 తీసుకున్నాను. సో యాక్చువల్గా ఈ 3 కూడా తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ 3 సోప్స్ ఉన్నది ఒకటే మనకి ఆఫర్ ప్యాక్ వస్తుందండి. సో ఈసారి ఆ ఆఫర్ ప్యాక్ అయితే అవైలబుల్గా లేదు. అంటే ఈ 3 సోప్స్ తీసుకునే దానికన్నా ఆ ఆఫర్ ప్యాక్ తీసుకుంటే ఒక 10 రూపీస్ 15 రూపీస్ అలా మనకి సేవ్ అవుతుంది అనమాట. సో ఈసారి అవైలబుల్గా లేదు కాబట్టి తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బర్ చెప్పాను కదా. సో ఇది 10 రూపీస్ స్క్రబ్బర్. సో యాక్చువల్గా స్పాంజ్ స్క్రబ్బర్ ఆల్రెడీ మనకి ఎక్సో రౌండ్లో ఇచ్చేస్తాడు కాబట్టి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. సో అందుకే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రష్ కూడా ఎక్సైడేనండి. నార్మల్గా షింక్ అవి వాష్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, సో అందుకని తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు ఉండేది, అదైతే కొంచెం విరిగిపోయింది, అందుకనే నెక్స్ట్ మళ్ళీ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కందిపప్పు. సో ఇది కూడా ఆల్రెడీ లాస్ట్ మంత్ది నా దగ్గర ఇంకా కొంచెం ఉంది. సో అందుకనే ఇది 1/2 kg మాత్రమే తీసుకున్నాను. సో మ్యాక్సిమం 1 kg అట్లా తీసుకుంటాను, ఎందుకంటే ఎక్కువగా పప్పు యూజ్ చేస్తాం కదా. నార్మల్గా ఏదైనా ఆకుకూరలతో చేసుకున్నా, లేదంటే పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇలా చేసుకున్నా ఎక్కువగా పప్పు యూజ్ చేసుకుంటాం కాబట్టి దీనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో అందుకనే నేను మ్యాక్సిమం 1 kg ప్రిఫర్ చేస్తాను. ఈసారి నా దగ్గర ఉంది కాబట్టి నేను దీన్ని 1/2 kgతోనే సరిపెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్. సో ఇది కూడా 1/2 kg తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సేమియా. ఈ సేమియా కూడా అంతేనండి. ఇది 400 grams ప్యాకెట్ ఉంటుంది కదా, సో ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మూంగ్ దాల్ అనమాట. ఈ పెసరపప్పు కూడా చాలా మంచిదండి హెల్త్కి, బాడీకి చాలా ఒక కూలెంట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది. సో అందుకనే దీంతో కూడా అప్పుడప్పుడు మనం పప్పుచారులా చేసుకుంటూ తిన్నాం అనుకోండి, హెల్త్కి మంచిది. అందుకని ఇది కూడా యాడ్ చేస్తాను నేను ఎప్పుడు. కాకపోతే కందిపప్పు అంత క్వాంటిటీ అవసరం లేదు కదా, ఇది ఎప్పుడైనా ఆప్షనల్గా చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు నేనైతే ఒక 1/2 kg ప్రిఫర్ చేస్తాను అంతే. ఈసారి టోటల్గా అయిపోయింది, అందుకని ఇది 1/2 kg తీసుకోవడానికి కారణం అయితే ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను బై 1 get 1లో చూపించాను కదా, కోహినూర్ బాస్మతి రైస్ అని. యాక్చువల్గా బాస్మతి రైస్ ఇండియా గేటే తీసుకోవాలి, లేకపోతే ఇంకో బ్రాండే తీసుకోవాలని ఏం లేదు. నేను ఏ బ్రాండ్ అయినా బ్రాండ్ని ప్రిఫర్ చేయనండి. బై 1 get 1 కానీ ఆఫర్ కానీ ఏమైనా ఉంటే చెప్పాను కదా, ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాను. దాంతోపాటు అది ఎంత క్వాలిటీ ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చూస్తాను. ఫస్ట్ టైం చూస్తాము, నెక్స్ట్ టైం బాగాలేదనుకోండి సో బ్రాండ్ వైపు వెళ్ళామన్నమాట. సో అందుకనే ఇలా ఈసారి నేను ఈ బాస్మతి రైస్ని ప్రిఫర్ చేస్తాను. ఈ రైస్ కుక్ చేస్తాను, బాగుందనుకోండి నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకనే బై 1 get 1లో ఇది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఈ గరం మసాలా. ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా నేను నార్మల్గా మసాలా ప్రిపేర్ చేసే టైం లేదు అన్నప్పుడైతే నాకు ఈ ప్యాకెట్స్ చాలా యూజ్ అవుతాయి. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. ఇది కూడా ఇంకోటి ఏంటంటే, నేను ఈ చికెన్కి చికెన్ మసాలానే వాడాలి, మటన్కి మటన్ మసాలానే వాడాలి, ఫిష్కి ఫిషే వాడాలని ఏమనుకోను. ఏదైనా సరే ఒకటే మసాలా, మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. 1-2 అటు ఇటు అవ్వచ్చేమో కానీ మెయిన్ కీ రోల్ ప్లే చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా సేమ్గానే ఉంటాయి. సో అందుకే నేను ఈ ఫిష్ మసాలా నాకు బై 1 get 1లో వచ్చింది. సో అందుకనే ఇది తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాను అనమాట 2. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి పెసలు తీసుకున్నాను. సో ఇవి పెసరట్టు చేసుకోవడానికి బాగుంటాయి కదా, సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి మంచి ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి సో అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మినపప్పు అనమాట. ఇది కూడా నేను ఇంకొక 1/2 kg తీసుకున్నాను. 1 kg తీసుకుంటే ఆల్రెడీ 1 kg తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ 1 kg ప్యాకెట్స్ అవైలబుల్గా లేవన్నమాట. అందుకని ఇంకా సరే అని చెప్పేసి 1/2 kgలే 2 తీసుకున్నాను. సో ఇంకొకటి ఉండాలి, ఇందులోనే ఉంది, కనిపించట్లేదు. నెక్స్ట్ ఈసారి ఆవాలు జీలకర్ర అయిపోయాయి కాబట్టి క్వాంటిటీ ఇంత తీసుకున్నాను, లేదంటే ఇంకా తక్కువే తీసుకుంటాను.
ఇవైతే నాకు 3 మంత్స్ వరకు కొనక్కర్లేదండి. ఒక 3 మంత్స్కి ఒకసారి అలా తీసుకుంటే 3 మంత్స్ ఖచ్చితంగా ఇవి వచ్చేస్తాయి. సో నాకు 3 మంత్స్కి ఒకసారి మాత్రమే ఇవి బడ్జెట్లో పడతాయి. నార్మల్ టైమ్స్లో ఇది అవసరం లేదు. 3 మంత్స్కి మాత్రమే తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అటుకులు. నెక్స్ట్ వచ్చేసి ఈ టూత్ పేస్ట్లు అండి. ఈ టూత్ పేస్ట్ కూడా ఈ కాంబో ప్యాక్ తీసుకుంటాం. ఇది కూడా మాకు 3 to 4 మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది. నియర్లీ 4 మంత్స్ వస్తుంది. ఒక్కొక్కసారి 3 మంత్స్, అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. ఒక్కొక్కసారి 4 మంత్స్ రావచ్చు, ఒక్కొక్కసారి 3.5 మంత్స్ రావచ్చు. సో ఇది కూడా మనకి 3.5 మంత్స్, అంటే 3 మంత్స్కి ఒకసారి గ్రాసరీస్లో మాత్రమే ఇది మనకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఉప్మా రవ్వ. నెక్స్ట్ షుగర్ 1 kg తీసుకుంటాను. 1 kg అవ్వదు, కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా స్వీట్స్లో చేయడానికి యూజ్ అవుతుంది కదా, అందుకనేసి 1 kg తీసుకుంటాను. మ్యాక్సిమం 1 మంత్ అంతటికి నాకు 1 kg చాలా సఫిషియెంట్గా సరిపోతుంది షుగర్ అయితే. నెక్స్ట్ టీ పౌడర్. సో ఈ టీ పౌడర్ కూడా ఇదైతే మనకు 1 మంత్కి ఈజీగా సరిపోతుంది. యాక్చువల్లీ కొంచెం ఉంది, సో అందుకే నేను ఈ చిన్నదే తీసుకున్నాను. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే 2 మంత్స్కి ఒకసారి పెద్ద తీసుకుంటాను, దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ది. సో దట్ నాకు 2 మంత్స్ కన్నా ఎక్కువ వస్తుంది అనమాట. అది నియర్లీ 3 మంత్స్ అట్లా వచ్చేస్తుంది. సో అప్పుడు ఇది ఇంకా అయిపోయి వస్తుంది అన్నప్పుడు ఇలా చిన్నది తీసుకుంటాను. సో ఏంటంటే అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది కదా. సో నెక్స్ట్ మంత్ వరకు మనం గ్రాసరీస్ తెచ్చుకునేంత వరకు ఇది మనకి సరిపోతుంది. సో అందుకని ఇది ప్రిఫర్ చేశాను. సో నెక్స్ట్ చెప్పాను కదా, ఇదే మినపప్పు ఆల్రెడీ తీసుకున్నాను. ఇవైతే పుట్నాలు. సో ఇవి చట్నీ కోసం అనమాట. సో ఇవి లేవు, అయిపోయాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇడ్లీ రవ్వ. ఇది నాకు 1 kg అయితే 1 మంత్కి సరిపోతుందండి. ఆల్రెడీ నా దగ్గర 1/2 kg ఉంది ఇంకా. సో అందుకని ఇంకా 1/2 kg తీసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇది 1/2 kg మాత్రమే ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ సాల్ట్ కూడా మ్యాక్సిమం 1 kg అట్లా 1 మంత్ అందరికి ఈజీగా సరిపోద్ది కాబట్టి ఒక ప్యాకెట్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. సో ఒకటి తీసుకున్నాను ఇదైతే. నెక్స్ట్ సుజీ రవ్వ. ఈ సుజీ రవ్వ మాత్రం కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాం. అంటే స్వీట్ చేసుకోవాలన్నా లేదంటే ఉప్మా చేసుకోవాలన్నా ఇది కొంచెం మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. సో సమ్ దోశల్లో కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో అందుకనే ఇది మాత్రమే ఎక్కువ క్వాంటిటీలో 1 kg తీసుకున్నాను. ఇందాక ఆ రవ్వ మాత్రం తక్కువ తీసుకోవడానికి రీజన్ అది. ఇదైతే కొంచెం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు ఉప్మాలోకి, ఇలా నెక్స్ట్ దోశల్లోకి, ఇలా అన్నిటికీ మనం రవ్వ దోశ చేసుకున్నా కానీ ఈ రవ్వ చాలా యూజ్ అవుతుంది కదా, అందుకని ఇది 1 kg తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ వాష్ కూడా చూపించాను కదండి, ఇది buy 1 get 1 అనేది తీసుకున్నాను. సో ఇది ఈచ్ వన్ వచ్చేసి 75 రూపీస్ అండి. సో 75 రూపీస్కి 2 వచ్చాయి. సో బాటిల్ ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట, చాలా బాటిల్స్ ఉన్నాయి, అందుకే వేస్ట్ చేయడం ఎందుకని బాటిల్స్ తీసుకోవట్లేదు. సో ఇలా శాషెట్స్ తీసుకుని దాన్ని ఫిల్ చేసుకుంటే సరిపోద్ది కదా, ఎందుకంటే బాటిల్స్ కూడా మనకి ఎక్స్ట్రాగా మనీ ఛార్జ్ చేస్తారు. అందుకే మనం అనవసరంగా బాటిల్స్ తీసుకుని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఎప్పుడో ఒకసారి తీసుకున్నాం, 2-3 బాటిల్స్ ఉన్నాయి. సో అవే ఇంకా రీయూజ్ చేస్తూ ఉంటాను అనమాట, అందుకని ఇలా శాషెట్స్ని ప్రిఫర్ చేస్తాను. సో అంతే. సో ఇది నా గ్రాసరీ షాపింగ్ అయితే ఇలా చేస్తాను. పెద్దగా టిప్స్ ట్రిక్స్ ఏమి ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే నేను కొన్ని చిన్నవి పాటిస్తుంటాను అనమాట. సో అవి కూడా మీలో చాలామందికి యూజ్ అవ్వచ్చు కదా, సో అందుకనే ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.